రూపారెడ్డి హత్య కేసులో భర్త రాజేందర్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేందర్ రెడ్డి పొంతనలేని సమాధానాలు పోలీసులు విచారణలో చెప్పడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే రాజేందర్ రెడ్డి వ్యవహారం పలు అనుమానాలకైతే తావిస్తోంది. ఆర్థిక లావాదేవీలు కారణమనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. రాజేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాపై ఆరా తీస్తున్నారు పోలీసులు. రూపారెడ్డి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. దర్యాప్తులో 6 టీములు పాల్గొంటున్నాయి. రాజేందర్ రెడ్డి ల్యాప్టాప్, ఫోన్ కూడా సీజ్ చేశారు పోలీసులు. రూపారెడ్డి హత్య కేసులో 120 మందికి పైగా అనుమానితులను విచారిస్తూ ఉన్నారు. అయితే శరీరంపై 27 కత్తిపోట్లతో రెడ్ టీ షర్ట్ వ్యక్తిపై పోలీసులు ప్రధాన దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు రూపారెడ్డి హత్య జరిగిన తర్వాత నుంచి జరిగిన అన్ని అంశాలను ఒకసారి విశ్లేషిస్తే అన్ని కూడా అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఫ్యామిలీతో పాటు ఈ నేపథ్యంలో హత్య జరగడానికి ఒక 2 రోజుల ముందుగా తన కుమారుడి దగ్గరికి హైదరాబాద్ రావడం, ప్రతిసారి కూడా వీకెండ్ లో వారు హైదరాబాద్ వచ్చి కుమారుడితో కలిపి అలాగే ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్తూ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం తన భర్త పని ఉందని ఆగిపోవడం కావచ్చు, రూపారెడ్డి ఒక్కతే వెళ్ళిపోవడం కావచ్చు, వెళ్ళిపోయిన తర్వాత తరువాతి రోజు ఈ నేపథ్యంలో హత్యకు గురైనటువంటి అంశం మనం చూస్తున్నాం. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఇంటి ముందు ఉన్నటువంటి సీసీటీవీ విజువల్ అది. కానీ ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఆధారాలు లేనటువంటి సిచ్యువేషన్. అంటే హంతకుడికి ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఎటువైపు ఉన్నాయి అనేది కూడా క్లియర్ గా తెలుసు. అంటే ఇంటి వెనక నుంచి అతను వచ్చి ఇంట్లోకి చొరబడి రూపారెడ్డిని హత్య చేశాడు అనేటువంటి రీతిలో జరుగుతున్నటువంటి కొన్ని అనుమానాలు. కానీ భర్త విషయం ముందు నుంచి కూడా పోలీసుల విచారణలో డబ్బు విషయం కావచ్చు, దొంగతనం జరిగినటువంటి అంశానికి కావచ్చు, రకరకాలైనటువంటి అంశాల విషయంలో పొంతన లేకుండా తాను చెప్తున్నటువంటి సమాధానం. ఒక రోజు మొత్తం కూడా భార్యకు కాల్ చేయకుండా ఉండటం, తర్వాత కాల్ చేసి తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పడం కావచ్చు, ఇలా వరుసగా జరిగినటువంటి ప్రతిరోజు డేటాను కూడా విశ్లేషిస్తే ఈ అంశానికి సంబంధించి పర్టికులర్ గా భర్త రాజేందర్ వైపే అన్ని వేళ్లు కూడా అన్ని దారులు కూడా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే రాజేందర్ రెడ్డికి రూపారెడ్డికి మధ్య ఏమైనా కుటుంబ పరంగా ఏమైనా తగాదాలు ఉన్నాయా, ఆర్థిక లావాదేవీల విషయంలో ఇరువురి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా, రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి నష్టాల్లో కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, లేకపోతే వీరి డబ్బు ఎవరికైనా ఇచ్చి అది రాకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీరి మధ్య ఒక తగాదా, ఒక గొడవ ఏదైనా జరుగుతూ ఉండేదా, ఇలాంటి రకరకాలైనటువంటి విశ్లేషణలు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రూపారెడ్డి ఒక విద్యా సంస్థ నడిపిస్తున్నారు, ప్రిన్సిపాల్ గా కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. సో ఇటు రియల్ ఎస్టేట్ కి సంబంధించి రాజేందర్ రెడ్డి మీద గతంలో కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల్లో స్థానికులు చెప్తున్నటువంటి దానికి రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా రాజేందర్ రెడ్డి వైపే అన్ని కూడా వ్యతిరేకంగా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్. రాజేందర్ రెడ్డి ఈ హత్యకి ఏదైనా ప్లాన్ చేసి రూపారెడ్డిని హత్య చేయించాడా, సుపారీ కిల్లర్ తో అతను హత్య చేయించాడా అనేటువంటి కోణానికి సంబంధించి కూడా ఎప్పుడూ కూడా తనతో పాటు వచ్చేటువంటి భర్త రాకపోవడం, అలాగే ఒక రోజు మొత్తం ఫోన్ చేయకపోవడం, ఆ హత్య జరిగిన తర్వాత మరుసటి రోజు ఫోన్ చేయడం, ఇలా రకరకాలైనటువంటి అనుమానాలకు తావిస్తున్నటువంటి ఈ ఎపిసోడ్కి సంబంధించి అయితే రాజేందర్ రెడ్డిని అన్ని వైపుల నుంచి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అతని ల్యాప్టాప్, మొబైల్ ని, కాల్ డేటాని కూడా విశ్లేషిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎవరెవరితో మాట్లాడాడు, ఆ ఫోన్ ఎక్కడెక్కడ ట్రావెల్ అయింది, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు, తనకున్నటువంటి కాంటాక్ట్స్ ఏంటి, సుపారీ కిల్లర్ అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది. సుపారీ కిల్లర్ ని సంప్రదించి ఎంతో ఒక పెద్ద మొత్తం డబ్బిచ్చి రూపారెడ్డిని ఏదైనా హత్య చేయించాడా, లేకపోతే ఇది దొంగతనం జరిగినటువంటి కోణమా, రకరకాలైనటువంటి అంశాల్లో కూడా అన్ని దారులు మూసుకుపోవడం. రాజేందర్ రెడ్డి ప్రధానమైనటువంటి ఒక అనుమానితుడుగా అక్కడ ప్రొజెక్ట్ అవుతూ ఉండటం కూడా రూపారెడ్డి హత్య కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, రూపారెడ్డి భర్త వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్. పోలీసుల విచారణలో కూడా ఎటువైపు వెళ్ళినా కానీ రాజేందర్ రెడ్డి వైపే వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఫోన్ ని అలాగే ల్యాప్టాప్ ని సీజ్ చేశారు, కాల్ డేటాని, బ్రౌజ్ హిస్టరీని కూడా అనలైజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, నల్గొండ జిల్లా కొండేమల్లపల్లిలో సంచలనం సృష్టించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. దాదాపు హత్య జరిగి 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి కూడా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ వివిధ కోణాల్లో దాదాపు 6 క్లూస్ టీంలు వేరు వేరు ప్రాంతంలో పర్యటించి నిందితుడి కోసం ఆరా తీస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ నిందితుని గుర్తించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గత 6 రోజుల క్రితం హత్య జరగడం,
ఏదైతే ఆ జేబీ కాలనీలో ఒక ఎస్ఐ, ఇద్దరు ఎస్ఐలతో పాటు ఒక సిఐ కూతవేటు దూరంలో నివాసం ఉన్న ప్రాంతంలో రూపారెడ్డి హత్య జరగడం మాత్రం నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. అయితే ఇక్కడ ప్రధానంగా రూపారెడ్డి హత్యకు ఆర్థిక కారణాల, రియల్ ఎస్టేట్ వ్యాపారాల గొడవల, లేక వ్యక్తిగత గొడవల, కుటుంబ గొడవల అనే అంశాలపైన పోలీసులు ఆరాధిస్తున్నారు. భర్త రాజేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పొంతన లేని సమాధానాలు రాజేందర్ రెడ్డి చెబుతున్నాడంటూ పోలీసుల నుంచి సమాచారం వినిపిస్తుంది. మొదటి రోజు ఏదైతే విచారణకు పిలిచిన రోజు అసలు దొంగతనమే జరగలేదని చెప్పిన రాజేంద్రనాథ్ రెడ్డి, రెండో రోజు విచారణకు పిలిచినప్పుడు ₹1,00,000 డబ్బులు పోయాయంటూ చెప్పడం కూడా గమనార్హం. అయితే ఇక్కడ రాజేందర్ రెడ్డి ఫోన్ ని, రాజేందర్ రెడ్డి ల్యాప్టాప్ ను కూడా పోలీసు సీజ్ చేశారు. మరోపక్క రూపారెడ్డి హత్య జరగడం, హత్య అత్యంత దారుణంగా జరగడం, దాదాపు 27 కత్తిపోట్లు ఉండడం కూడా ఒక సంచలనం రేపింది ఆ ప్రాంతంలో. అయితే ఆ రూపారెడ్డి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు రూపారెడ్డి సెల్ ఫోన్ కూడా ఏదైతే హత్య చేసి నిందితులు తీసుకెళ్లారనే సమాచారం మనకు పోలీసుల దగ్గర నుంచి అందుతుంది. అయితే ఆ చుట్టుపక్కల ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా ఒక రెడ్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి తిరిగిన పరిస్థితి. అయితే అక్కడ 6 అడుగుల గోడ, ఏదైతే రూపారెడ్డి ఇంటి వెనుక భాగంలో సీసీ కెమెరాలు లేకపోవడం, ఇంటికి ముందు ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండడం, నిందితుడికి పక్కాగా ఇంటి వెనుక ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవని స్పష్టమైన సమాచారం ఉంది. అదే విధంగా జేబీ కాలనీలో ఏ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు అనే ఐడెంటిటీతోనే రూపారెడ్డి ఇంటి వెనుక భాగం వైపు నిందితులు వచ్చినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అదేవిధంగా 6 అడుగుల గోడ, ఏదైతే రూపారెడ్డి ఇంటి వెనుక వైపున 6 అడుగుల గోడ దూకి యువతలకి రావడం, అక్కడ ఉన్న డోర్ ని పగలబట్టి లోపలికి వచ్చి రూపారెడ్డి హత్య చేయడం అనేది పట్టణంలోనే, నల్గొండ పట్టణంలో ఒక సంచలనం రేపింది. ఎందుకంటే కూతవేటు దూరంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా రూపారెడ్డి ప్రాణాలు నిలవలేకపోయాయి. అయితే ఈ హత్యకు ప్రధాన కారణం ఎవరు అనే అంశాలపైన 6 రోజుల నుంచి పోలీసులు విస్తృతమైన దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ తో పాటు కీలక వ్యక్తులందరినీ దాదాపు 120 మంది అనుమానితులను పోలీసులు ఇప్పటికే విచారించారు. కానీ ఎక్కడ కూడా పొంతన లేని సమాధానం, హత్యకు గల కారణాలేంటి అనే అంశాలపైన పోలీసులు క్లారిటీకి రాలేకపోయారు. మరోపక్క భర్త రాజేందర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ పోలీసులకు పొంతన లేని సమాధానాలు చెప్పడం, భర్త వైపు అనుమానాలు రేకెత్తడం, మరోపక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న గొడవలు కానీ, లేక స్కూల్ ఏదైతే ఆమె కొండేమల్లపల్లిలో నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్య బాధ్యత కూడా ఆమె నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరైనా 2015 నుంచి 2026 వరకు చదువుకున్న 10వ తరగతి విద్యార్థుల డేటాను కూడా విశ్లేషిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఎవరైనా ప్రిన్సిపల్ పైన కోపం పెంచుకొని ఏమైనా హత్య చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ 6 రోజులు గడిచినప్పటికీ కూడా కనీసం హత్యకు గల ప్రాథమిక కారణాలు ఏంటి అనే అంశాలపైన కూడా పోలీసులు క్లారిటీ రాలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ భర్త రాజేందర్ రెడ్డి చెప్పే పొంతన లేని సమాధానాలు, మరోపక్క హత్యకు గల కారణాలు ఎక్కడ కూడా పొంతన కుదరకపోవడంతో పోలీసులు ఈ దర్యాప్తును మరింత ముమ్మరం చేస్తున్నారు. ఆ కాలనీలో ఎవరైతే అనుమానితులు ఉంటారో దాదాపు 120 మందిని విశ్లేషించారు. ఇప్పటికే సెల్ ఫోన్, ఏదైతే రూపారెడ్డి ఉపయోగించిన సెల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. మరోపక్క రాజేంద్రనాథ్ రెడ్డి ఫోన్ తో పాటు ల్యాప్టాప్ ను సీజ్ చేశారు. ఈ ల్యాప్టాప్ లో ఏమైనా సమాచారం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు కోడికి వస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చేస్తే ఇది నల్గొండ జిల్లాలో స్థానికంగా కలకలం రేపిన ఘటన. గత 6 రోజుల నుంచి కూడా ఈ రూపారెడ్డి హత్య పైన పోలీసులు క్లారిటీకి రాలేకపోవడం, నిందితుడు ఎవరిని గుర్తించలేకపోవడంతో పట్టణంలో కూడా పలు పోలీసులపైన కూడా విమర్శలు వస్తున్నాయి. మరి రాజేందర్ రెడ్డి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆ కోణంలో కూడా ఇతరులతో ఉన్నటువంటి సంబంధాల మీద కూడా ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది కదా కిరణ్. దీని విషయంలోనే తరచూ కూడా వారి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి, భార్యాభర్తల మధ్య ఉన్న ఆ స్కూల్ ని మనం చూసుకుందాం. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది వద్దు అనేటువంటి కోణంలో రూపారెడ్డి వారించారు. కానీ రాజేందర్ రెడ్డి వినకపోవడం, తరచూ గొడవలు జరుగుతూ ఉండడం, ప్రతి ఆర్థిక లావాదేవీకి సంబంధించి రూపారెడ్డి నాకు ఎందుకు చెప్పలేదని అడగడం, ఇలా రకరకాలైనటువంటి కోణాలను కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు స్థానికంగా ఉండేటువంటి వారు కావచ్చు, కొంతమంది సన్నిహితులు కావచ్చు. ఏంటి ఈ కోణానికి సంబంధించి కిరణ్? ఇక్కడ ప్రధానంగా పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. భార్యాభర్తకు మధ్య ఉన్న విభేదాలు ఏమైనా ఉన్నాయా, లేక ఆర్థిక వ్యవహారాల కారణమా, లేక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు పోగొట్టుకున్నారా, లేక డబ్బులు ఎవరికైనా ఇచ్చి మోసపోయారా, లేక ఆస్తులకు సంబంధించిన పంచాయతీల, వీటి అన్నిటిపైన కూడా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రెండో అంశం
రూపారెడ్డి హత్య గల కారణాలు విశ్లేషించినప్పుడు అది ఆర్థిక కారణాలా, లేక స్కూల్లో ఏదైతే ఆమె స్కూల్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు, ఎవరైనా విద్యార్థులు కోపం పెంచుకున్నారా అనే కోణంలో కూడా గత 10 ఏళ్ల డేటా ఏదైతే 10వ తరగతి చదువుకున్న విద్యార్థులకు సంబంధించిన ఏవైతే విద్యార్థుల ప్రవర్తన పైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వ్యవహారం, మరోపక్క కుమారుడు ఏదైతే రూపారెడ్డి కుమారుడు, రూపారెడ్డి భర్త, వీరిద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎక్కడైతే రూపారెడ్డి కుమారుడు హైదరాబాద్ లో ఉంటారు, వీకెండ్స్ వచ్చినప్పుడు వారు హైదరాబాద్ కు రావడం, తిరిగి వెళ్లే కోణంలో భర్త రాజేంద్రనాథ్ రెడ్డి పని నుండి ఆగిపోవడం, మరుసటి రోజు ఆయన ఫోన్ తీయకపోతే ఫోన్ చేయలేదని ఇంటిపై వాళ్ళకి కాల్ చేయడం, వీటన్నిటిపైన కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ భార్యాభర్తల మధ్య గొడవల, లేక బయట ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి గొడవలు ఉన్నాయా, లేక ఆస్తుల పంచాయతీ జరుగుతుందా, లేదా బంధువులతో కాంట్రవర్సీస్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. 6 రోజులు, ఈ రోజుకి దాదాపు 6 రోజులు కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు అనుమానితుడిగా భర్తను విచారిస్తున్నారు. మరోపక్క పోలీసులు ఒకవైపు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. రూపారెడ్డి కుటుంబ సభ్యులను, మరోపక్క కుమారుడిని, తర్వాత భర్తను, వీళ్ళందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇక్కడ ఎక్కడ కూడా క్లూస్ టీమ్ గాని అనుమానితుడు ఏవైతే గ్లౌజులు ఏదైతే హత్య తర్వాత గ్లౌజులు కొంత దూరంలో విసిరివేయడం, రెడ్ టీ షర్ట్ ధరించడం తప్పితే ఇంకా మరొక అంశం గాని పోలీసులకు క్లారిటీ రాలేదు. ఏదైతే రాజేంద్రనాథ్ రెడ్డి పట్ల చెప్తున్న కొంతలేని సమాధానాలు, రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు చెప్పే సమాధానాలు, అటు హత్య జరిగిన ప్రాంతం కానీ హత్య జరిగిన వ్యవహారాన్ని చూసినప్పుడు కొంతన లేని సమాధానాలు రావడంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో ఛేదిస్తామంటే ఇప్పటికే జిల్లా ఎస్పీ ప్రకటించారు. అయితే 6 రోజులు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఈ నగరంలో జరిగిన ఏదైతే నల్గొండ పట్టణంలో జరిగిన ఈ రూపారెడ్డి హత్య అనేది ఒక సంచలనమైంది. ఇది నల్గొండ జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజుల తర్వాత కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. అయితే వీటిపైన పోలీసులు సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులు పట్టుకొని అన్ని విషయాలు ప్రెస్ తో చెబుతామంటూ ఎస్పీ కూడా క్లారిటీ ఇచ్చారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద ఏ కోణంలో విచారణ జరిపినప్పటికీ కూడా రూపారెడ్డి భర్త వైపే అన్ని కూడా అనుమానానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి. ముందుగా దొంగతనం జరగలేదని చెప్పడం, తర్వాత ₹1,00,000 దొంగతనం జరిగిందని చెప్పడం కావచ్చు, లేకపోతే కుమారుడి వద్దకు వెళ్ళినప్పుడు తను పని ఉందని ఆగిపోవడం, అలాగే రూపారెడ్డి ఒక్కతే మాత్రమే ఇక్కడికి రావడం కావచ్చు, వచ్చిన తర్వాత ఆ రోజు మొత్తం తనకు కాల్ చేయకపోవడం, ఇలా ప్రతి ఒక్కటి హత్య జరగడానికన్నా ముందు, హత్య జరిగిన తర్వాత అన్ని కూడా రాజేందర్ రెడ్డి వైపే అన్ని అనుమానాలు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు ఏంటి, ఎవరెవరితో ఆర్థిక విభేదాలు ఉన్నాయి, గతంలో ఏదైనా కుటుంబంలో ఇద్దరి మధ్య ఆర్థిక అంశాలకు సంబంధించి గొడవలు జరుగుతున్నాయి, సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరినీ విచారించిన తర్వాత రాజేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారిస్తూ ఉన్నారు పోలీసులు.